హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మన జీవితంలో కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యమని. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, అలుసైపోతావు. ఎక్కువగా విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతాం. ఎవరిని ప్రశ్నించకు, శత్రువులైపోతాం. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు. జీవితం చాలా బాగుంటుంది. మనసుకు బాధగా ఉంటే మనసులో ఉన్న వారికి చెప్పుకోవచ్చు. కానీ ఆ మనసులో ఉండే వాళ్ళే బాధ పెడితే ఆ బాధను ఇంకెవరికి చెప్పుకోవాలి? మీరంటే ప్రాణంగా ఇష్టపడే వారిని ఎప్పుడూ బాధ పెట్టకండి. వారికి ఇంకెవరున్నారు? మీరు తప్ప అని అర్థం చేసుకోండి. ఇది ఒక్కటి. ఒక వ్యక్తి ప్రేమతోనైనా ఉండాలి, లేదంటే నమ్మకంగానైనా ఉండాలి. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది. నమ్మకం మన కోసం ఏదైనా చేసేటట్టు చేస్తుంది. అదే ప్రేమకున్న విలువ. ఎవరు ఎప్పుడు మారతారు ఎవరూ కూడా చెప్పలేరు. సమయం కన్నా వేగంగా మారే మనుషుల మధ్య ఉన్నాం. అందరూ మన వాళ్ళు అనుకోవడం మనం చేసే అతి పెద్ద పొరపాటవుతుంది. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికీ తెలియదు. ఇదే ఇప్పుడు లోకం యొక్క తీరు. కెరటాలు కాళ్ల దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తప్పో, ఎదుటివారి మంచితనాన్ని చేతకానితనంగా చూడటం కూడా అంతే పెద్ద తప్పవుతుంది. అయితే అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన వివేకి మరొకరు ఉండరు. ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో వాళ్ళే మనల్ని ఎక్కువగా ఘోరంగా మోసం చేస్తారు. ఇది గుర్తుపెట్టుకో. ఎవరికైతే మనం నమ్మకాన్ని ఇస్తామో వాళ్ళు మాత్రం మన నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. మనం ఎవరి మీదైతే నమ్మకం పెట్టి వీళ్ళు మంచివాళ్ళు అని నీవు గట్టిగా బలంగా నీ గుండెల్లో స్థిరపడిపోయేటట్టు నువ్వు అనుకుంటావో వాళ్ళే నీ గుండెల మీద తన్నేసి నీ నమ్మకాన్ని దోచుకెళ్ళిపోతారు. ఇది కలియుగం. ఈ కలికాలంలో ఎవ్వరి ఎలా ఉంటే వాళ్ళతో నువ్వు అలా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే నీకు జీవితం ఏంటో అర్థమవుతుంది. అలాగే జీవితంలో ఎవరితో ఎలా మెలగాలి అన్నది నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరిని ఎక్కువ ప్రేమించి, ఎవరికి ఎక్కువ విలువ ఇచ్చేసి, ఎవరినైతే ఎక్కువ గౌరవించేసి నెత్తిన పెట్టి చూసుకుంటావో వాళ్ళే ఏదో ఒకరోజు నిన్ను అర్థం చేసుకోకుండా వాళ్ళు అధఃపాతాళానికి నిన్ను తొక్కేయగలరు. గుర్తుంచుకో. ఏ మాటైనా కూడా నీవు తీసుకునేటప్పుడు దాన్ని ఆలోచించి ఒక్క 10 నిమిషాలైనా నీ మనసులో దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అని ఆలోచించి ఆ విధంగానే నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళు అన్న మాటకి నీకు వెంటనే ఆవేశం వచ్చి తిరిగి సమాధానం చెప్పావు అంటే నీవు అక్కడ చెడ్డవారివైపోతావు. గుర్తుంచుకో. నీవు ఒకరి దగ్గర ఎంత మంచిగా మాట్లాడితే వాళ్ళ గురించి అంతకంటే మంచిగా నిన్ను చూసుకుంటారు. అలాగే వాళ్ళు నిన్ను ఎంత చెడుగా తిడుతూ ఉన్నా కూడా నీవు వాళ్ళ సైడు నీవు ఎంత పాజిటివ్గా ఉంటావో వాళ్ళు అంతకంటే పాజిటివ్గా నీ మీద ఉంటారు. ఒక్కసారి వాళ్ళు చెప్పే మాట నీవు నచ్చలేదని వ్యతిరేకించి చూడు. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ విలువ, వాళ్ళు ఏం చేస్తున్నారు అని. ఒక్కసారి నిన్ను కోల్పోతే నా విలువ తెలుస్తుంది అని నీవు అనుకుంటావు. కానీ ఇది కలియుగం. ఎవ్వరూ కూడా నీవు కాకపోతే ఇంకొకరు అనుకుంటారు. కానీ పోయిన వాళ్ళ విలువ తెలియదు. కాబట్టి ఒక మనిషి దగ్గర నీవు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు. ఆ మాటలోనే నీకు అర్థమైపోతుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్, అలాగే
మంచి మోటివేషనల్ కోట్స్ అన్నీ కూడా, జీవితానికి సంబంధించిన జీవిత సత్యాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మంచి మోటివేషనల్ కోట్స్తో, మరిన్ని జీవిత సత్యాలతో, మంచి సూక్తులతో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.